సో నెక్స్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్. సో గ్రాఫ్స్ ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని చెప్పాను, మళ్ళీ ఒకసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఆర్ట్ డిగ్రీ ఈక్వేషన్, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు మనం వేరే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చేసాం. సో కింద నుంచి పైకి వెళ్ళొచ్చు, లేదంటే పై నుంచి కిందకి వెళ్ళొచ్చు, మెలికలు తిరగచ్చు, లేదంటే స్ట్రైట్కి వెళ్ళొచ్చు. ఇంతకుముందు చూసాం అక్కడ f dash x గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్, f dash x లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ ఫంక్షన్, అట్లాంటివి కూడా మనం చూసాము. సో గ్రాఫ్ అనేది స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, అంటే ఇట్లా వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా జస్ట్ కిందకి రాకుండానే ఇట్లా వెళ్ళిపోవచ్చు. అది మనం డిస్కస్ చేసాం. ఇది క్యూబిక్ ఈక్వేషన్. సో ఇది కింద నుంచి పైకి వెళ్తుంది, సమ్ టైమ్స్ పై నుంచి కిందకి వస్తుంది. కింద నుంచి పైకి ఎప్పుడు వెళ్తుంది అంటే ఆ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ అయితే కింద నుంచి పైకి వెళ్తుంది. ఏదైనా సరే ఆర్ట్ డిగ్రీ ఈక్వేషన్ కింద నుంచి పైకి వెళ్తుంది హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు, హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు. మధ్యలో ఇట్లా టర్నింగ్స్ తీసుకోవచ్చు, అంటే ఇట్లా మాక్సిమం మినిమం వాల్యూస్ రావచ్చు, లేదంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ ఇది ఎప్పుడు పైనుంచి కిందకి వస్తుంది, పైనుంచి కిందకి వస్తుంది ఎప్పుడు, అది ఏ లెస్ దాన్ 0. పైనుంచి కిందకి ఎప్పుడు వస్తుంది ఆర్ట్ డిగ్రీ ఈక్వేషన్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే. సో ఇది y ఈక్వల్ టు ఒక క్యూబిక్ ఈక్వేషన్ కి గ్రాఫ్స్, ఏ పాజిటివ్ అయితే ఇలా ఉంటుంది, ఏ నెగిటివ్ అయితే ఇలా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఇది రేర్ గా వస్తుంది, కానీ ఎక్స్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై లో క్యూబిక్ ఈక్వేషన్, ఎక్స్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై లో క్యూబిక్ ఈక్వేషన్ కొద్దిగా రేర్ గా వస్తుంది. సో అదేంటంటే కింద నుంచి పైకి వెళ్తే ఇదేమో లెఫ్ట్ టు రైట్. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ వై ఈక్వల్ టు ఎక్స్లో ఉన్నప్పుడు కింద నుంచి పైకి వెళ్ళడం, లేదంటే పై నుంచి కిందకి రావడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళడం, లేదంటే రైట్ టు లెఫ్ట్ రావడం. చూడండి ఇక్కడ లెఫ్ట్ నుంచి అంటే మైనస్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది, రైట్కి వెళ్ళిపోతుంది, అటు వెళ్ళిపోతుంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది ఎప్పుడు హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు, హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ y వాల్యూ నెగిటివ్ అయితే x వాల్యూ కూడా నెగిటివే వస్తుంది. y వాల్యూ నెగిటివ్ అయితే a అనేది పాజిటివ్ కదా, y నెగిటివ్ అయితే y క్యూబ్ నెగిటివ్ అవుతుంది, a అనేది పాజిటివ్. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే ఏమొస్తుంది, నెగిటివే వస్తుంది. అంటే y నెగిటివ్ ఎక్కడ ఉంటుంది, y నెగిటివ్ కిందకి, y వాల్యూ నెగిటివ్ అయితే x వాల్యూ కూడా నెగిటివ్. అంటే y నెగిటివ్ అంటే కిందకి, x వాల్యూ నెగిటివ్ అంటే లెఫ్ట్. అంటే కిందకి వెళ్తున్న కొద్దీ గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అని అర్థం, కిందకి వెళ్తున్న కొద్దీ. ఇక్కడ ఏంటి y ఈక్వల్ టు ఏ ఎక్స్ క్యూబ్, సో అట్లా ఉంది bx స్క్వేర్ అలా. సో ఎక్స్ నెగిటివ్ అయితే అప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది. ఏ అనేది ఆల్రెడీ ఏ గ్రేటర్ దాన్ 0 అన్నాం కాబట్టి ఇది పాజిటివ్, పాజిటివ్ ఇంటూ నెగిటివ్, నెగిటివ్ అంటే y వాల్యూ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఎప్పుడు ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు. ఎక్స్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎక్స్ నెగిటివ్, రైట్ సైడ్ ఎక్స్ ఏంటి, పాజిటివ్. అప్పుడు ఎక్స్ నెగిటివ్ అయితే y కూడా ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. y నెగిటివ్ అంటే ఏంటి, బిలో, కిందకి రావాలి. y పాజిటివ్ అంటే ఏంటి, పైకి. y పాజిటివ్ పైకి వెళ్తున్న కొద్ది పెరుగుతూ ఉంటుంది. y వాల్యూ డౌన్ ఎప్పుడు అవుతుంది, కిందకి వస్తున్న కొద్ది డౌన్ అవుతుంది. సో డౌన్ అవుతూ ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎక్స్ అనేది మైనస్ ఇన్ఫినిటీ అంటే లెఫ్ట్ సైడ్ వస్తున్న కొద్ది గ్రాఫ్ హైట్ డౌన్ అవుతుంది. ఇక్కడ y నెగిటివ్ అయినప్పుడు గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటుంది. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. సో లెఫ్ట్ నుంచి రైట్. అలాగే ఇది రైట్ టు లెఫ్ట్, ఏ నెగిటివ్ అయినప్పుడు. ఎందుకంటే సో ఇక్కడ y నెగిటివ్, ఏ కూడా నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో y వాల్యూ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది, y వాల్యూ నెగిటివ్. మరి y నెగిటివ్ అయితే అప్పుడు నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఎక్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. మరి ఎక్స్ పాజిటివ్ ఎట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడే కదా, ఎక్స్ పాజిటివ్ ఇటు సైడ్, రైట్ సైడ్. సో కిందకి వెళ్తున్న కొద్దీ మీకు రైట్ సైడ్ మూవ్ అవుతుంటుంది. అదే y పాజిటివ్ అనుకోండి, y పాజిటివ్ అయితే అప్పుడు ఇది పాజిటివ్, ఏ ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఎంత, నెగిటివ్. సో y పాజిటివ్ అయితే y పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, పైకి. సో పైకి పోతున్న కొద్దీ ఎక్స్ ఏమవుతుంది, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఇలా వస్తుంది. సో ఈ గ్రాఫ్స్ కొద్దిగా రేర్గా వాడతాం, అవి పైన మాత్రం రెగ్యులర్గా వాడతాం. అలాగే ఇది కూడా, ఈ గ్రాఫ్ కూడా కొద్దిగా రెగ్యులర్గా వాడతాం. ఇదేంటి, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. సో ఈవెన్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటంటే ఆర్ట్ డిగ్రీ ఈక్వేషన్ కింద నుంచి పైకి, లేదంటే పైనుంచి కిందకి వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే పైనుంచి పైకి వెళ్తుంది, లేదంటే కింద నుంచి కిందకే వెళ్తుంది. అంటే ఇట్లా ఇన్ఫినిటీ నుంచి మళ్ళా ఇన్ఫినిటీకి వెళ్తుంది. లేదు అంటే మైనస్ ఇన్ఫినిటీ కింద నుంచి కిందకే, మైనస్ ఇన్ఫినిటీ నుంచి మళ్ళీ మైనస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. ఇది ఎప్పుడు x⁴ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే పైనుంచి పైకి, అంటే x వాల్యూ నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ అయితే అప్పుడు ఏంటి, నెగిటివ్ పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఏ అనేది ఆల్రెడీ పాజిటివ్, సో ఆన్సర్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్, ఏంటి మనం నెగిటివ్ తీసుకుంది, ఎక్స్ వాల్యూ నెగిటివ్ తీసుకుంటే x⁴ పాజిటివ్,
ఎక్స్ నెగిటివ్ అయితే అప్పుడు ఇదేమవుతుంది పాజిటివ్. దీని డామినేషన్ ఎక్కువ కాబట్టి వీటికంటే అప్పుడు వై వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. సో ఎక్స్ నెగిటివ్ అంటే ఎట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వస్తున్న కొద్దీ అప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, అంటే పైకి. సో మీకు ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటేనేమో ఇలా వస్తుంది, పై నుంచి పైకి మధ్యలో ఎన్ని టర్నింగ్లైనా తీసుకోవచ్చు. ఆ టర్నింగ్లు అంతా ఎలా ఎన్ని టర్నింగ్లు తీసుకుంటుందంటే అది అంత నెక్స్ట్ చాప్టర్. f'(x) అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ మ్యాక్సిమం ఉన్న చాప్టర్లు అంటే మధ్యలో ఫస్ట్ ఇయర్ మిడిల్లో వస్తుంది. అలాగే ఏ నెగిటివ్ అయితే ఇట్లా -∞ నుంచి మళ్ళీ -∞కి వెళ్తుంది, -∞ నుంచి -∞కి వెళ్తుంది. సో రఫ్గా ఈ గ్రాఫ్ ఐడియా ఉంటే మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయొచ్చు. చాలా చాలా అడ్వాన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా అడ్వాన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్కి పెద్దగా ఎక్కువ రావట్లేదు, పెద్దగా రేరు. సో అడ్వాన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే సాల్వ్ ది ఈక్వేషన్ ఇచ్చి అందులో ఒక అన్నోన్ ఉంది ఏ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ. సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ వాల్యూస్ చేంజ్ అవుతున్న కొద్దీ దీని సొల్యూషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అని డిస్కస్ చేయమంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఒక్కోసారి ఏమడుగుతాడంటే దీనికి 3 అంటే ఇట్లా అడిగాడు. ఒక్కోసారి క్వశ్చన్ ఇలా అడగకుండా ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ 3, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటాడు. లేదంటే ఓన్లీ 1 రియల్ రూట్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటాడు. లేదంటే 3 రియల్ రూట్స్ అందులో 2 ఆర్ ఈక్వల్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అనొచ్చు. ఆర్ నో రియల్ రూట్స్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అడగచ్చు. అట్లా డిఫరెంట్ క్వశ్చన్ స్కోప్ ఉంటుంది. అంటే ఇక్కడ డిస్కస్ ది రూట్స్ గురించి డిస్కస్ ఏమన్నాడు, సాల్వ్ ది ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ. అలా కాకుండా సో ఇప్పుడు దీనికి 3 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటే దెన్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఏ. ఓన్లీ 3 రూట్స్లో 2 రూట్స్ ఈక్వల్ అయితే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఏ. లేదంటే 3 రూట్స్ ఇన్ విచ్ 2 ఆర్ ఇమాజినరీ, 1 ఈజ్ రియల్ రూట్ అయితే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఏ. అలా క్వశ్చన్ అడగచ్చు. ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్ ప్యాసేజ్ అంటే ప్యాసేజ్లో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి అడుగుతాడు. అంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ 3 డిస్టింక్ట్ రియల్ రూట్స్, దెన్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఏ, అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో ప్యాసేజ్లో రెండో క్వశ్చన్ 2 roots are imaginary and 1 is real, then what is the values of a, possible values of a అలా అడగచ్చు. లేదంటే 3 real roots అందులో in which 2 roots are equal, then what is the range of a, అట్లా అది ఇంకో క్వశ్చన్. అట్లా ఒక్కో క్వశ్చన్ 3 క్వశ్చన్లు అడగచ్చు. లేదంటే మల్టిపుల్ చాయిస్లో ఎక్కువ వచ్చే అవకాశం. అంటే ఇలాంటి క్వశ్చన్ మోర్ దాన్ వన్ కరెక్ట్ అంటే ఆన్సర్స్ మోర్ దాన్ 1 ఉంటాయి. అందులో రావచ్చు, లేదంటే ప్యాసేజ్లో రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ. సరే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అన్ని డీటెయిల్గా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు క్వశ్చన్ ఇలా అడగచ్చు అన్నా కదా, అలా ఉన్నా లేదా ఇలా ఉన్నా మీరు సాల్వ్ చేయాల్సిన ఏంటంటే ఆ క్వశ్చన్ని రెండింటిగా స్ప్లిట్ చేయండి. ఒకటి అంటే ఆ కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఇట్స్ x³ - 3x = a. ఇలా 2 పీసులు చేయండి. దేనికైనా సరే సొల్యూషన్స్ కావాలన్నప్పుడు 10th క్లాస్లో ఉండొచ్చు. సో ఏదైనా ఒక ఈక్వేషన్కి సొల్యూషన్స్ కావాలంటే x² - 5x + 6 మామూలుగా ఏంటంటే ప్రాసెస్ దీన్ని గ్రాఫ్ గీస్తాం. అది x-యాక్సిస్ ఎక్కడెక్కడ కట్ అయిందో చూస్తాం. సపోజ్ ఆ 2 దగ్గర 3 దగ్గర కట్ అవుతుంది, అప్పుడు రూట్స్ 2 and 3 అంటాం. రూట్స్ మామూలుగా మీకు ఫ్యాక్టరేషన్ చేస్తే తెలుస్తుంది. సో మల్టిప్లికేషన్ చేస్తే 6, యాడ్ చేస్తే -5 రావాలి. అంటే ఏంటి -2 - 3 కాబట్టి x² - 2x - 3x + 6. ఇందులోంచి x కామ్ తీస్తే అప్పుడు x - 2, నెక్స్ట్ టర్మ్స్లో -3 కామ్ తీస్తే x - 2 = 0. సో అప్పుడు x - 2 × x - 3 అంటే అప్పుడు x = 2 and 3 రూట్స్ వస్తాయి. అది మామూలుగా మీకు తెలుసు సాల్వ్ చేయడం, లేదంటే ఫార్ములా చేసేయచ్చు, లేదంటే గ్రాఫికల్గా చేస్తాం. మామూలుగా గ్రాఫ్ గీసేసి అది x-యాక్సిస్ ఎక్కడ కట్ అయిందో అవి రూట్స్ అంటాం. అదొక ప్రాసెస్. గ్రాఫికల్గానే ఇంకో రకంగా చేయొచ్చు. ఎలా అంటే x² - 5x ఆ కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం -6. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అంటే ఒకసారి y ఈ ఈక్వేషన్ రాస్తాం. y ఏంటి x² - 5x. ఇంకొకసారి ఏం చేస్తాం అంటే రైట్ సైడ్ 1 రాస్తాం. సో y -6 ఈ 2 రాస్తాం. ఇంతకుముందు సొల్యూషన్ ఏంటి, జస్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ గీసేసి x-యాక్సిస్ని ఎక్కడ కట్ అయిందో అవి సొల్యూషన్స్ అన్నాం. మరి ఇప్పుడు ఎట్లా గీస్తామంటే అప్పుడు ఈ గ్రాఫ్ గీస్తాం, నెక్స్ట్ ఈ లైన్ గీస్తాం. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో అది గీసేస్తారు. గీసేసిన తర్వాత నెక్స్ట్ y -6 అనే లైన్ గీస్తారు. సో y -6 అంటే y ఇది ఏంటి కర్వ్ పారాబోలా.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x దాని గ్రాఫ్ గీస్తారు. నెక్స్ట్ ఇంకో లైన్ ఏంటి, y ఈక్వల్ టు -6. సో ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ చూస్తాం. రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ రూట్స్ మీకు 2, 3 వస్తాయి. ఇక్కడ కూడా 2, 3 రూట్స్ ఏం మారవు కదా. సో ఇది ప్రాసెస్. అంటే ఒకటేమో డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x + 6 గ్రాఫ్ గీసేసి అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ అయిందో, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ అయిందో అవి రూట్స్, అదొక ప్రాసెస్. లేదు అంటే వేరియబుల్స్ అన్న ఒక సైడ్ ఉంచేసి కాన్స్టెంట్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. సో ఒకసారి y ఈక్వల్ టు ఈ గ్రాఫ్ గీస్తాం, ఇంకోసారి y ఈక్వల్ టు -6 గీస్తాం. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ గీసేసిన తర్వాత నెక్స్ట్ y ఈక్వల్ టు -6 లైన్ గీస్తాం. లైన్ అంటే హారిజాంటల్ లైన్. సో రెండింటికి ఇంటర్సెక్టింగ్ పాయింట్సే మనకి సొల్యూషన్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఈ మెథడ్ ఫాలో అవుతాం. సో ఈ మెథడ్ ఫాలో అవుతాం అంటే దీన్ని రెండు పీసులు చేసేస్తాం. ఒకటి ఏంటి, y ఈక్వల్ టు x³ - 3x ఒకటి, ఇంకొకటి మైనస్ అటు సైడ్ వెళ్ళిపోతే ఇంకొకటి ఏమొస్తుంది, y ఈక్వల్ టు a. సో y ఈక్వల్ టు a అనేది కాన్స్టెంట్, a అనేది కాన్స్టెంట్ కాబట్టి హారిజాంటల్ లైన్, y ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే హారిజాంటల్ లైన్. సో ఇది గీసేయచ్చు. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా గీయాలి, y ఈక్వల్ టు x³ - 3x. x³ ఉంటే మీకు అలా x³ కోఎఫిషియంట్ ఏముంది, పాజిటివ్ ఉంది. x³ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, కింద నుంచి పాజిటివ్ ఉంటే కింద నుంచి పైకి వెళ్తుంది అని చెప్పాం. మధ్యలో టర్నింగ్స్ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు కూడా డిస్కస్ చేసాం. ఇంతకుముందు పాత వీడియోలో డిస్కస్ చేసాం. కాకపోతే x³ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే కింద నుంచి పైకి వెళ్తుంది. మధ్యలో టర్నింగ్ తీసుకుంటే తీసుకోవచ్చు. టర్నింగ్ తీసుకుంటే ఈ పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. అంటే హైట్, మ్యాక్సిమం హైట్ ఎంత, ఇక్కడ మినిమం హైట్ ఎంత తెలిస్తేనే మనం దీని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేయొచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలంటే, సో కొద్దిగా మనం క్యాల్కులస్ మెథడ్కి వెళ్ళిపోవాలి. ఫౌండేషన్ వాళ్ళకి కష్టమైతే వదిలేసేయండి. సో ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లెవెల్ మాత్రం ఇది నేర్చుకోండి. కింద నుంచి పైకి వెళ్తుంది ఓకే, కానీ మధ్యలో టర్న్ అవుతుందా లేదా, టర్న్ అయితే ఈ మ్యాక్సిమం పొజిషన్ ఎంత, మళ్ళీ ఇక్కడ టర్న్ అయితే మినిమం పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాము, గ్రాఫ్ అయితే ఈ షేప్లో కింద నుంచి పైకి వెళ్తుంది. సో మరి మ్యాక్సిమం మినిమం తెలియాలంటే మనకి ఇంత ముందు కూడా చెప్పాను. సో డిఫరెన్షియేట్ చేస్తే తెలుస్తుంది. అంటే ఫస్ట్ లైన్ గీసేద్దాం. ఏంటి ఫస్ట్ లైన్, f(x) ఈక్వల్ టు x³ - 3x. ఆ టర్నింగ్ తీసుకుంటుందా లేదా అంటే ఆ మ్యాక్సిమం అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయింది అనుకోండి, టర్నింగ్ తీసుకోదు. ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్ళి కిందకు రావడం అంటూ ఉండదు. ఎప్పుడు అది f(x) > 0 అయితే అది ఇంక్రీజింగ్, ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ లేదు. ఎప్పుడు మీకు మ్యాక్సిమం మినిమం టర్నింగ్ తీసుకుంటుంది, f(x) ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు కూడా తీసుకుంటుంది, గ్యారెంటీ ఏం లేదు. కొద్దిగా మనం డీటెయిల్గా చూస్తే తెలుస్తుంది. చూద్దాం ఎలా చేయాలి ప్రాసెస్. కొద్దిగా పెద్ద కష్టమేం కాదు, ట్రై చేయండి ఫౌండేషన్ అయినా. అంటే ఇక్కడ డెరివేటివ్ ఒకటి తెలియకపోవడం ఒకటి, ఇంకోటి మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ తెలియకపోవడం. సరే మీకేం తెలియకపోయినా ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయండి x³ డెరివేటివ్. సో ఇది అర్థం కాకపోతే నో ప్రాబ్లం, ఎప్పుడన్నా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని రివైజ్ చేసుకోండి. లేదంటే మీకు మ్యాక్సిమం మినిమం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని నోట్ చేసుకొని ఇది అప్పుడు రివైజ్ చేయండి. ఆ చాప్టర్ అయిన తర్వాత రివైజ్ చేస్తే మీకు బాగుంటుంది. సో x³ డెరివేటివ్ 3x², నెక్స్ట్ 3x డెరివేటివ్ ఎంత 3. సో 3x డెరివేటివ్ 1, 3 × x డెరివేటివ్ 1 ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవాలంటే 0కి ఈక్వేట్ చేయాలి, అప్పుడు క్రిటికల్ వాల్యూస్ వస్తాయి. 3 కామన్ తీసేస్తే x² - 1 = 0. సో దీన్ని 0కి ఈక్వేస్తే అప్పుడు ఏంటి, x + 3 ఇంటూ ఇదేంటి x + 1 ఇంటూ x - 1గా, x² - 0 అంటే అప్పుడు ఏంటి, 0కి ఈక్వేస్తే x = -1 ఆర్ 1. సో ఇప్పుడు మీకు క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ మీకు మ్యాక్సిమము మినిమం ఉండే ఛాన్స్ ఉంది. మనం ఇంతవరకు చూసాం, ఇంతకుముందు ఇంకా డీటెయిల్గా చూడలే. ఇప్పుడు మ్యాక్సిమం మినిమం ఎలా కనుక్కోవాలో కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. మామూలుగా ఫస్ట్ డెరివేటివ్ చేస్తారు, 0కి ఈక్వేస్తే క్రిటికల్ వాల్యూస్ వస్తాయి. తర్వాత మ్యాక్సిమం ఉంటుందా అంటే ఇక రెండు వాల్యూస్ వచ్చినాయి, ఒక దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఇంకో దగ్గర మినిమం ఉంటుంది. ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది ఎక్కడ మినిమం తెలుసుకోవాలి అంటే రెండు మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెండో మెథడ్ మనం డిస్కస్ చేయడం ఇప్పుడు కష్టం. సో ఒక మెథడ్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది ఎక్కడ మినిమం అవుతుందో తెలుసుకోవాలంటే ఇంకొకసారి మీరు దాన్ని డెరివేటివ్ చేయాలి. అంటే f(x) వచ్చింది కదా, దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయండి. అంటే అప్పుడు 3 x² డెరివేటివ్ ఎంత 2x, x² డెరివేటివ్ 2x × 3 6x. నెక్స్ట్ -3 డెరివేటివ్ ఎంత 0. సో మా కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అంటే ఎంత వచ్చింది 6x వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం మినిమం ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే, సో f(x) = 6x,
ఇప్పుడు వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 6 ఇంటూ -1 ఎంత? -6. నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వస్తే ఇక్కడ ఏమొచ్చింది? -6 అంటే నెగిటివ్ కదా. నెగిటివ్ వస్తే అక్కడ అప్పుడు f(x) ఏమవుతుందంటే మ్యాక్సిమం ఉంటుంది. f(x) యాజ్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎక్కడ? ఎట్ x = -1. ఎట్ x = -1. ఇది కాన్సెప్ట్. అదే >0 వస్తే మినిమం ఉంటుంది. >0 అయితే మినిమం. ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ డెరివేటివ్ 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూస్ వస్తాయి. తర్వాత సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. సెకండ్ డెరివేటివ్ ఆ క్రిటికల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ నెగిటివ్ వస్తే అక్కడ మ్యాక్సిమం ఉంటుందని అర్థమైంది. మరి ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటో తెలుసుకోవాలి అంటే తీసుకెళ్ళి f(x)లో రాయాలి. సో మ్యాక్సిమం వాల్యూ కావాలనుకోండి, మ్యాక్సిమం వాల్యూ. సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందో తెలిసింది, -1 దగ్గర. మరి ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే, సో మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే సో అది తీసుకెళ్ళి x = -1 అన్నది f(x)లో రాసేయాలి ఇక్కడ. సో మనం దీని గురించి కదా డిస్కస్ చేసింది, ఇక్కడ రాసేయాలి. సో f(x) ప్లేస్లో ఏంటి? -1. సో x ప్లేస్లో -1 రాస్తే ఏంటి? -1³ -1³ అంటే -1. నెక్స్ట్ -3 ఇంటూ x వాల్యూ ఎంత? -1. సో 3 ఇంటూ -1. సో +3 ఏమవుతుంది? -1 అంటే 2 వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత? మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? -1 దగ్గర. మరి మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 2. సరే తర్వాత గ్రాఫ్ గీద్దాం. ఇది మీకు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. ఇవంతా కూడా ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వస్తుంది. సో ఫౌండేషన్ కష్టమైతే స్కిప్ చేసేయచ్చు, వింటే బాగుంటుంది, ఏం పర్లేదు. అర్థం కాకపోయినా కొద్దిగా వినండి, అట్లా అలవాటు అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సో డబుల్ డెరివేటివ్లో మీకు ఇంకో క్రిటికల్ వాల్యూ ఏంటి? ఇక్కడ +1. ఇంకో క్రిటికల్ వాల్యూ ఎక్కడ రాయాలి? డబుల్ డెరివేటివ్లో రాయాలి. ఏదైనా డబుల్ డెరివేటివ్ రాయాలి. సో డబుల్ డెరివేటివ్లో రాసేయండి. డబుల్ డెరివేటివ్ రాసేస్తే x ప్లేస్లో సో 6 ఇంటూ 1 అంటే చాప్టర్ ఇంకా చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకే నేర్చుకుంటున్నాం. 6 ఇంటూ 1 ఎంత? 6 అనేది పాజిటివా నెగిటివా? పాజిటివ్. పాజిటివ్ అయితే ఏం చెప్పాను? పాజిటివ్ అయితే మినిమం ఉంటుంది, నెగిటివ్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెగిటివ్ ఉంటేనే మ్యాక్సిమం ఉంటుంది, పాజిటివ్ ఉంటే మినిమం ఉంటుంది. ఇప్పుడు f(x) ఏమవుతుంది? సో f(x) యాజ్ >0 కాబట్టి మినిమం వాల్యూ ఉంటుంది. యాజ్ మినిమం ఎట్ x = 1. x = 1 దగ్గర మినిమం ఉంటుంది. మరి ఆ మినిమం వాల్యూ ఏంటి అంటే అది తీసుకెళ్ళి f(x)లో రాయాలి. ఇంతకుముందు పొరపాటున ఇక్కడ రాశాను. సో మినిమం వాల్యూ అంటే ఇక్కడ రాసేయాలి. సో మినిమం వాల్యూ ఈస్ f(1). సో f(1) ఇందులో రాసేస్తే అప్పుడు 1³ - 3 ఇంటూ 1 సో ఎంత? -2. సో మినిమం వాల్యూ ఏంటి? -2. సో మ్యాక్సిమం మినిమం వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా గ్రాఫ్ కరెక్ట్గా హైట్లు ఇంతకుముందు మనకి x³ కాబట్టి కింద నుంచి పైకి వెళ్తుంది అన్నాం, కానీ మధ్యలో టర్నింగ్ తీసుకుంటుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పచ్చు. అలాగే ఆ మ్యాక్సిమం హైట్ మినిమం హైట్ కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. అప్పుడు ఆన్సర్ కూడా మనకి ఎగ్జాక్ట్గా చెప్పడానికి కుదురుతుంది. సో ఇది నోట్ చేసేసుకుని ఇప్పుడు నేను డైరెక్ట్గా గ్రాఫ్ గీసేస్తాను. సో ఇప్పుడు క్లియర్గా ఇది ఆడ్ డిగ్రీ కాబట్టి x³ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి కింద నుంచి పైకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఉంది, మినిమం ఉంది. సో మ్యాక్సిమం ఎక్కడుంది? -1 దగ్గర. సో -1 దగ్గర మ్యాక్సిమము. మినిమం ఎక్కడుంది? 1 దగ్గర. సో ఇది గ్రాఫ్. సో ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ x వాల్యూ ఎంత? ఎక్కడుంది మ్యాక్సిమం వాల్యూ? మ్యాక్సిమం ఈస్ ఎట్ x = -1 దగ్గర మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటి? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఎంత వచ్చింది ఆన్సర్? 2 వచ్చింది. సో ఇది పాయింట్ అంటే y వాల్యూ ఎంత? 2. అంటే ఈ పాయింట్ చెప్పాలంటే x కోఆర్డినేట్ కామా y వాల్యూ ఎంత? 2. సో మ్యాక్సిమం హైట్ తెలిసిపోయింది. అలాగే నెక్స్ట్ మినిమం ఎక్కడ ఉంటుందో అర్థమైంది, అది 1 దగ్గర ఉంటుందని అర్థమైంది. సో 1 ఆ మినిమం వాల్యూ ఏంటి అంటే అది ఇందులో రాసేస్తే వచ్చేస్తుంది. మినిమం వాల్యూ ఎంత? -2. అంటే ఈ లీస్ట్ హైట్ ఇదంతా -2 ఇది. అంటే x వాల్యూ 1 అయితే y వాల్యూ ఎంత? -2. అంటే ఈ మినిమం పొజిషన్ ఎలా వస్తుంది? బిలో ది x వస్తుంది. ఇక్కడ మనకి x-తో సంబంధం లేదు. ఇంతకుముందు చూసాను, అంటే x కాదు ఇక్కడ కావాల్సింది ఏంటి? మనం సొల్యూషన్స్ అంటే మామూలుగా గ్రాఫ్ని స్ప్లిట్ చేయకుండా డైరెక్ట్ గీసేస్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ఉండండి. నేను ఇక్కడ -aని రైట్ సైడ్ తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళకుండా చేస్తే డైరెక్ట్ గ్రాఫ్ గీసేస్తే అది x-ని ఎక్కడైతే కట్ అవుతుందో అవి సొల్యూషన్స్ అవుతాయి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం చేసాము? కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. ఇంతకుముందు చెప్పే కదా సెకండ్ మెథడ్ అని.
కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సపరేట్ గీసాం, ఈ ఈక్వేషన్ రెడ్డిది అయిపోయింది. ఇప్పుడు y = a లైన్ గీస్తాం. y = a హారిజాంటల్ లైన్. ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అవి సొల్యూషన్స్ అవుతాయి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి డిస్కస్ చేయమంటున్నట్టు చూద్దాం. ఏ వాల్యూ అంటే y = a అనేది హారిజాంటల్ లైన్. అంటే సపోజ్ y = -3 ఉందనుకో, ఏ వాల్యూ -3 అయిందనుకోండి సపోజ్, అప్పుడు -3 అయితే ఇక్కడ ఎంత y వాల్యూ ఎంత -2 కదా. -3 అంటే అప్పుడు ఏంటి, దీనికంటే కిందకే వస్తుంది. అప్పుడు హారిజాంటల్ లైన్ ఎలా వస్తుంది, y = a అంటే హారిజాంటల్ లైన్ ఎలా వస్తుంది, సో ఈ పాయింట్ కంటే కిందే వస్తుంది, ఇలా వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని డీటెయిల్గా ఇదంతా నోట్ చేసేసుకోండి. సో ఇప్పుడు డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సొల్యూషన్స్ డిస్కస్ చేయాలి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఇప్పుడు గ్రాఫ్ అనేది ఇట్లా పైకి వెళ్ళిపోతుంటుంది, ఇక్కడేమో కిందకి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు సరిగా అబ్జర్వ్ చేయండి. y = a అంటే హారిజాంటల్ లైన్. ఏ వాల్యూ ఇఫ్ a <-2 అయితే, ఏ వాల్యూ -2 కంటే తక్కువైతే, అంటే అప్పుడు ఏంటి, ఏ వాల్యూ ఇక్కడ -2 కంటే తక్కువ అంటే ఇంకా కిందకే ఉండాలి. అంటే సపోజ్ -3 అంటే అప్పుడు ఏమొస్తుంది, లైన్ ఎలా వస్తుంది, y = ఏ వాల్యూ -2 కంటే తక్కువ ఉంటే, ఇక్కడ -2 కంటే తక్కువ, -2 ఇక్కడే కదా ఉంది మీకు, -2 కంటే తక్కువ అంటే ఇంకా కిందకే ఉండాలి. అంటే అప్పుడు హారిజాంటల్ లైన్ ఎలా వస్తుంది, దీనికి కిందకి వస్తుంది. అప్పుడు కిందకి వస్తే అప్పుడు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఓన్లీ ఒక పాయింట్ దగ్గర కట్ అయింది గ్రాఫ్ని. ఇదేంటి, జస్ట్ లైన్స్ ఇవి. సో గ్రాఫ్ని ఏమైంది, ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే కట్ అయింది. సో ఇఫ్ ఏ <-2 అయితే అప్పుడు గ్రాఫ్ ఇలా హారిజాంటల్ y = a లైన్ దీనికంటే కిందకి, సో ఈ పొజిషన్ కంటే ఇక్కడ y వాల్యూ ఇక్కడ -2 ఇక్కడ, సో దానికంటే కిందకంటే ఇంకా డౌన్లోనే వస్తుంది. ఇంకా కిందకి దీనికంటే కింద ఎక్కడ గీసుకున్నా, సో ఇక్కడ గీసినా, ఇక్కడ గీసినా, ఎక్కడ గీసినా కూడా అదేమొస్తుందంటే ఒక పాయింట్ దగ్గర మాత్రమే కట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఓన్లీ వన్ రియల్ రూట్ ఉంటుంది, ఓన్లీ one real root. If a <-2, then this equation, then x³ - 3x - a = 0 as only one real root. ఓన్లీ ఒకే ఒక రియల్ రూట్ ఉంటుంది ఎప్పుడు ఏ వాల్యూ <-2 అయితే. సో ఇది కేస్ 1, ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నాం కదా. ఏ వాల్యూ <-2 అయితే, ఒకవేళ ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా -2 అయితే ఏంటి, ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా -2 అంటే ఇక్కడే కదా ఉంది. సో అంటే ఏ వాల్యూ -2 అంటే ఇప్పుడు ఈ కర్వ్ కూడా ఇక్కడ -2 కదా ఇక్కడ ఉంది, అంటే అప్పుడు ఏమవుతుంది, హారిజాంటల్ లైన్ గీస్తే ఇక్కడ మీట్ అవుతుంది. -2 కదా, ఏ వాల్యూ -2, ఇక్కడ గ్రాఫ్ కూడా ఎంత, ఇక్కడ -2, రెండు కోయిన్సైడ్ అయినాయి కాబట్టి అప్పుడు లైన్ ఎలా వస్తుంది, y = -2. సో అంటే ఏ వాల్యూ -2 అయితే అప్పుడు y = -2. ఇది కూడా -2 ఎక్కడైంది, ఇక్కడే కదా, సో ఇక్కడ టచ్ అవుతుంది. అప్పుడు ఎన్ని రూట్స్ ఉంటాయి, ఇక్కడేమో కట్ అయింది, ఇక్కడ టచ్ అయింది. టచ్ అయితే రూట్స్ ఏమవుతాయి, రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి a = -2 అయితే అప్పుడు x³ - 3x - a = 0 యాజ్ 3 రియల్ రూట్స్. ఎందుకంటే ఇక్కడ 2 రూట్స్ టచ్ అయితే 2 రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, ఇక్కడ కట్ అయింది కాబట్టి డిఫరెంట్ రూట్. అంటే ఇక్కడ 2 రూట్స్ ఈక్వల్, ఇక్కడ ఒక రూట్, మొత్తం ఓవరాల్గా ఎన్ని, 3 రూట్స్ యాజ్ 3 రియల్ రూట్స్. 3 రియల్ రూట్స్ ఇన్ విచ్ 2 ఆర్ ఈక్వల్. అందులో 2 ఈక్వల్ అవుతాయి, అందులో 2 రూట్స్ ఏంటి, ఈక్వల్. ఇప్పుడు లైన్ ఈ +2కి -2కి మధ్యలో రావాలి. అంటే ఎప్పుడు అంటే ఇఫ్ ఏ వాల్యూ -2కి +2కి మధ్యలో ఉన్నప్పుడు, ఏ వాల్యూ -2కి +2కి మధ్యలో, ఏ వాల్యూ అంటే -2 ఇక్కడ గ్రాఫ్, ఇక్కడ -2 ఇక్కడ ఏంటి +2. సో ఈ రెండింటి మధ్యలో ఉంది అంటే, ఈ +2కి -2కి మధ్యలో ఉందంటే అప్పుడు గ్రాఫ్ ఏమొస్తుందంటే, అప్పుడు -2కి +2కి మధ్యలో ఉంటే అప్పుడు లైన్ ఇలా వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో కట్ అవ్వాలి. అంటే +2 కంటే కిందికి, -2 కంటే పైకి. ఇలా కట్ అయినప్పుడు మీరు చూస్తే ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అయింది చూడండి, 3 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ అయింది. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తామంటే x³ - 3x - a = 0 as 3 different roots, 3 distinct roots. 3 different real roots are distinct real roots. Distinct అన్నా డిఫరెంట్ అన్నా ఒకటే. సో 3 distinct real roots ఉంటాయి.
ఒకవేళ ఫోర్త్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అంటే ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం ఇందులో చేసుకోవచ్చు. ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా 2 అయితే, ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా 2 ఇక్కడ 2 y వాల్యూ ఇక్కడ 2 ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది గ్రాఫ్ ఇలా ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఏమైంది టచ్ అయింది, టచ్ అయింది కాబట్టి అక్కడ రూట్స్ ఏమవుతాయి రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఏంటి రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ ఏమైంది కట్ అయింది కాబట్టి ఓవరాల్గా రూట్స్ ఎన్ని 3 రూట్స్, అందులో 2 రూట్స్ ఈక్వల్ అంటే సేమ్. ఇక -2కి ఏమి వచ్చిందో +2 కూడా అదే ఆన్సర్ కాబట్టి ఇక్కడ రాసేస్తుంది. -2కి +2కి రెండింటికి సేమ్ ఆన్సర్. సో ఏంటి 3 రియల్ రూట్స్ ఇన్ విచ్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే టచ్ అయింది, టచ్ ఎక్కడైతే అయిందో అక్కడ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 2, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ 2, ఏ వాల్యూ 2 కంటే ఎక్కువ. ఇక్కడ 2 కదా, 2 కంటే ఎక్కువ అంటే అప్పుడు ఇంకా పైకి రావాలి. సో పైకి వస్తే అప్పుడు ఏమైంది ఓన్లీ ఒక పాయింట్ దగ్గర కట్ అయింది కాబట్టి అప్పుడు ఏంటి ఓన్లీ 1 రియల్ రూట్. అంటే దీని ఆన్సర్ సేమ్. అంటే ఏ లెస్ దాన్ -2 అయినా ఆర్ ఏ గ్రేటర్ దాన్ 2 అయినా ఇక్కడ రాసేస్తున్నాం మళ్ళీ సపరేట్ ఎందుకు. ఏ వాల్యూ -2 కంటే తక్కువ ఉన్నా, ఏ వాల్యూ 2 కంటే ఎక్కువ ఉన్నా అప్పుడు హారిజాంటల్ లైన్ ఏమవుతుంది గ్రాఫ్ని ఓన్లీ ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది. మరి ఓన్లీ ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఏంటి ఓన్లీ 1 రియల్ రూట్. మరి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కదా, మరి మిగిలిన 2 రూట్స్ ఏంటంటే ఇమాజినరీ. మిగిలిన 2 రూట్స్ ఏంటి ఇమాజినరీ. అంటే పవర్ కంటే తక్కువ ఉంది అంటే మిగిలిన రూట్స్ అన్ని ఇమాజినరీ అవ్వాల్సిందే. కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 2 అన్నా, ఏ లెస్ దాన్ -2 అన్నా ఓన్లీ 1 రియల్ రూట్, రిమైనింగ్ 2 ఆర్ ఇమాజినరీ. సో ఈ క్వశ్చన్ చాలా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో చూద్దాం. సో ఇది చాలా ముఖ్యంగా అడ్వాన్స్కి అంటే ఒక్కో క్వశ్చన్ ప్యాసేజ్లో ఒక్కో క్వశ్చన్ లాగా ఇస్తాడు, లేదంటే మోర్ దాన్ 1 కరెక్ట్. అంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఆన్సర్ ఇది ఇస్తాడు, అలాగే ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఇది. సో అప్పుడు అది రైటే, ఇది రైటే, ఇది రైటే.